పాలకుర్తి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ పాలకుర్తి నుంచే పోటీ చేస్తారని అన్నారాయన. ఝాన్సీరెడ్డి సంగతేంటో తెలుస్తా అని అన్నారు ఎర్రబెల్లి. తాను ఓడిపోతా అని 6 నెలల ముందు నుంచి అంచనా వేశానని, ఇక తన టికెట్ కొత్త వారికి ఇవ్వమని కేసీఆర్తోనే చెప్పానని అన్నారాయన. ప్రజలు తనను వ్యతిరేకతతో ఓడించలేదని, కొత్త వాళ్లకు ఛాన్స్ ఇద్దామని ఇలా చేశారని అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను ఓడిపోవడమే మంచిదైందని, జనానికి తన విలువేంటో తెలిసి వచ్చిందన్నారు ఎర్రబెల్లి. 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ కు తాను ఆనాడే చెప్పా అని, మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు దయాకర్ రావు. ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లతో మనదే అధికారమని చెప్పారాయన. చెప్పొద్దున అవతారాలతో మోసాలు చేయొద్దంటే నీతి గుంట నడుతుందా అని వాస్తవం. ఆయన 3 సార్లు గెలిచాడు, నేను 7 సార్లు గెలిచుకోండి ఇస్తున్నా, 3 సార్లు గెలిచుకోండి ముఖ్యమంత్రి. దయచేసి ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం పట్టుబడకపోయేది. నాకు కేసీఆర్ గారు పిలిచి ఒకటే అన్నాడు, దయాకర్ నువ్వు తెలుగుదేశంలో ఉండు, నాకేం ఇబ్బంది లేదు, కానీ చంద్రబాబు గారితో ఒక లెటర్ తీసుకురా, తెలుగుదేశం అనుకూలంగా ఉన్నది అంటేనే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటట్టు ఉన్నదని ఓ బదనం పెడతానంటే, నేను చంద్రబాబు గారి దగ్గరికి పోయి లెటర్ ఇవ్వకపోతే మేము 12 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తామని బెదిరిస్తే ఆ రోజు లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇవ్వనవసరం లేదని మాట్లాడిన వాళ్ళు 2 దొంగలు, రేవంత్ రెడ్డి, కళ్యాణ్ శ్రీహరి. అంటే వీళ్ళు తెలంగాణ కోసం ఎప్పుడు మాట్లాడదు, అవకాశం కోసం మాట్లాడతారు. అవకాశం ఆ రోజు పట్టుబట్టిస్తే కేసీఆర్ గారు నన్ను అభినందించాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకున్న ఆలోచనలన్నీ కూడా మీకు తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ పెరిగింది తప్ప తరగలే. దొంగలు పోయింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఓడిపోతాను తెలుసు. నాకు 6 నెలల ముందే నేను అంచనా వేసిన. నేను కేసీఆర్ గారికి చెప్పిన, సార్ పరిస్థితి మంచిగా లేదు, నాకు ఇప్పుడు 5,000 10,000 లీడ్ వస్తుంది, కానీ రాను రాను తగ్గేటట్టున్నది, ఇబ్బంది పరిస్థితి సార్, నాకు వద్దు సార్ టికెట్, కొత్త వాళ్ళకి ఏంటి ఊపొస్తాయి, ఎందుకు వస్తాను అని అడిగితే, ఊరికే ఈయన కొత్త వాళ్ళని తెచ్చుకుందాం.